ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల పట్టణంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా కిక్కిరిసిన రోడ్లు. జన సముద్రమైన జగిత్యాల పట్టణం అధిక సంఖ్యలో వెలిసిన స్టాల్, రకరకాల వెరైటీస్లో రాఖీలు ఇష్టపడి కొనుక్కుపోతున్న మహిళలు, రక్షాబంధన్ సందర్భంగా కిక్కిరిసిన రోడ్లు, తమ పుట్టింటికి వెళుతున్న ఆడపడుచులు తెలుపుతూ మహిళలు ఎక్కువగా ఆరాధించే పండుగ అనంటే అన్నదమ్ములకు రాఖీ కడుతూ నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అంటూ మనం అందరము దేశానికి రక్ష అంటూ రక్షాబంధనాన్ని కడుతూ మహిళలు సోదర భావాన్ని పెంపొందించుకుంటూ గడుపుతుంటారు. జగిత్యాల పట్టణంలో వివిధ రకాల రాఖీలతో మన ముందుకు వచ్చినాయి. తమ్ముడు, అన్న, బ్రో, దేవుని దేవుని ప్రతిమలతో రాఖీలను తయారు చేస్తూ వివిధ రూపాలతో మనకు ఆకట్టుకునే విధంగా మనము ఇప్పుడు చూస్తున్నాం. విజువల్స్ లో బ్రో అని రక్షాబంధనాన్ని వారి అన్నదమ్ములకు కట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న తమ్ముడు అనే రక్షాబంధనాన్ని మనకు కనబడుతున్నది ఇందులో. అలాగే చిన్న మిక్కీ మౌస్ లాంటి రక్షాబంధనాన్ని ఉన్నాయి. అలాగే దేవుని ప్రతిమలతో కూడుకున్న రక్షాబంధనాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్ లో. అలాగే చిన్న పిల్లలు వాళ్ళ ఆహ్లాదం కొరకు బొమ్మలు, మిక్కీ మౌస్ బొమ్మలు కూడా మనకు కనబడుతున్నాయి. మహిళా మూర్తులు వారి అన్నదమ్ములకు కట్టడానికి రాఖీలను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో చూడండి. వాళ్ళ అభిప్రాయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారి అభిప్రాయాలు రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారో మనం ఈ విధంగా తెలుసుకుందాం. ఈ రాఖీ పండుగ గురించి స్టాల్స్ వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాఖీలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ సంవత్సరం రాఖీలు చాలా బాగున్నాయి. ఫ్యాన్సీ రాఖీలు తేవడం జరిగింది. ప్రజలు కూడా అందరూ ఆహ్లాదకరంగా తీసుకోవడం జరుగుతుంది. చాలా మంచి రాఖీలు వాళ్ళందరితో మెరుగుగా తీసుకొచ్చి పెట్టినాము. ఈసారి సెల్స్ చాలా బాగున్నాయి. వాళ్ళకు కూడా మంచి రాఖీ మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే రాజశేఖర్ గారు మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలుపు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏంటంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎక్కువ సాధించుకోవచ్చు విజయవంతం చేశారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది మేము మా మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళతో కూడా నువ్వు నాకు రక్ష అంటూ పండుగని సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే వివిధ రకాలైన రక్షా బంధనాలను ఆడపడుచులు తీసుకొని వారి అన్నదమ్ములకు కడుతూ నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష, ఎల్లప్పుడూ మన ఇద్దరం దేశానికి రక్షగా ఉందామని చెప్పి తెలియజేస్తూ రాఖీ పండుగని ఘనంగా జరుపుకోవడానికి ఈ రోజు జగిత్యాల పట్టణంలో వివిధ రాఖీ సెంటర్లలో చాలా అమ్మకాలు జరిగినాయి. రేపు పండుగ అయితే ఈ రోజే పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది. రకాల్లో ఉన్నాం. అలాగే ఈ రోజు ఇక్కడ కొందరు మహిళా మంది ఉన్నారు. వాళ్ళ రక్షాబంధన్ గురించి కూడా మనకు కొన్ని అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఈ సంవత్సరం ఎలా ఉంది మీరు? చాలా బాగుంది. తమ్ముడు కానీ స్పెషల్గా అన్నీ ఇట్లాంటివి బాగున్నాయి. అప్పుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తృప్తిగా అనిపిస్తుందా? అవునండి. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం చాలా బాగుంది. ఈ ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగుంది. కలెక్షన్ దీనివల్ల మా పిల్లలకి కానీ వాళ్ళందరికీ చాలా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ఎల్లప్పుడూ ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ దేశానికి మేము మీకు రక్ష మీరు మాకు రక్ష అంటూ సోదరిమణులు తమ భావాలను తెలియపరిచినందుకు ధన్యవాదాలు. ఇదే కాకుండా మహిళా మూర్తుల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే అన్నదమ్ముల అనుబంధం కాదు, నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అంటూ అలాగే ఇంటూ
దేశంలో జవాన్లు మనందరికీ కొరకు పాటుపడుతున్న జవాన్ల కొరకు కూడా మనము వాళ్ళందరికీ రక్షణ మనం ఈ 24 గంటలు సుఖంగా నిద్రపోతున్నాము అనంటే జవాన్లే వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి బైలామూర్తులు మా ఏటీవీ ASN 24 ఛానల్కు వివరించడం జరిగింది. ధన్యవాదాలండి.